పుస్తకం రాయటం వల్ల ఉమ్, మీరు ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఉమ్. మీ ఐఏఎస్ హోదా వెనక్కి వెళ్ళిందని కూడా నేను ఒక చోట ఎక్కడ చదివాను. ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమే, కానీ అవి చాలా తీవ్రమైన ఇబ్బందులని. అది కూడా ఎట్లా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆ రోజుల్లో బాగా పాపులర్ పేపర్ కదా. అవునండి. అటువంటి పేపర్లో ఫ్రంట్ పేజీలో సెకండ్ హాఫ్లో 2 సార్లు సీరియస్ ఎంక్వైరీలు చేశారు. చేసి అంటే మనం అక్కడంతా ఏరియాలో తిరిగి వచ్చి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా ఎంక్వైరీలు ఏమైనా జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు లోకల్గా ఎవరైతే దానివల్ల నేను చేసిన పనుల వల్ల అధికారులుగా మనం ఏమనుకుంటామంటే ప్రతిదానికి మనం సొల్యూషన్ చెప్పగలం అనుకుంటాం. వాస్తవం అది కాదు, గ్రౌండ్ రియాలిటీ అది కాదు. నమస్తే సార్, విద్యాసాగర్ గారు. నమస్తే అండి. చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు. అవును. నాకు గుర్తున్నంత వరకు దాదాపు 26 ఇయర్స్ అవ్వచ్చు, లేదా 27 ఇయర్స్ అవ్వచ్చు. అప్పుడు మిమ్మల్ని నేను వైజాగ్లో కలిసా. మీరు గిరిజన కార్పొరేషన్ ఎండీగా ఉన్నారని అనుకుంటున్నా. మీరు సబ్జెక్ట్ కరెక్ట్ చేయాలి. మీరు 27 ఇయర్స్ బ్యాక్. బట్ యాక్చువల్గా అదేంటే 20 ఇయర్స్, 20 ఇయర్సా సంథింగ్. 2005 దాకా అక్కడ ఉన్నాను. నేను అక్కడ బీచ్ ఎదురుగుండా మీ ఆఫీస్ అక్కడికి వచ్చారు కాబట్టి ఫస్ట్ టైం కలిసా. అప్పట్లో మీరు గిరిజన కాఫీ తోటల గురించి వాటి గురించి చాలా చెప్పారు అప్పట్లో నాకు. వాళ్ళ ప్రొడక్షన్ ప్రాసెస్ చేసి ట్రైబల్స్ లైఫ్ చేస్తారు. ఓకే, ఎండి జీసీసీగా ఉన్నప్పుడు. అవును సార్. ఒక విషయం, మీరు జనరల్గా మాలాంటి జర్నలిస్టులు కానీ మామూలు జనాలు కానీ విద్యాసాగర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్గా తెలుసు. చాలా కాలం ఈ గిరిజన కార్పొరేషన్ కానీ గిరిజన ఈ డిపార్ట్మెంట్లో ట్రైబల్ డిపార్ట్మెంట్లో ఎక్కువ కాలం పనిచేసినట్టు తెలుసు. కానీ సాహిత్య ప్రపంచానికి మీరు ఒక రచయితగా తెలుసు. ముఖ్యంగా ఇప్పటికీ నేను ఎవరన్నా రచయితని, సీనియర్ రచయితలు అడిగితే మన్నేం కథల విద్యాసాగర్ అంటారు, మన్నేం కథలు రాసిన విద్యాసాగర్ అంటారు. అలాంటి మన్నేం కథలతో మీరు చాలా పాపులర్ అయ్యారు. బహుశా మీకన్నా ముందు ఎవరన్నా రాశారో నాకు తెలియదు, కానీ నేను ఇప్పటికీ నాకు గుర్తులేదు. మన్నేం కథల పుస్తకం నాకు ఇప్పటికీ గుర్తుంది, భద్రాచలం మన్నేం. ఆ రకంగా అంతకుముందు ఏమి లేవు. అదే నాకు ఐడియా. ఇండివిజువల్ ఫిక్షన్ లాగా కొన్ని కథలు గిరిజనుల గురించి ఉంటుంది, కానీ నేరుగా అక్కడ ఆ ప్రాంతంలో ఉండి వాళ్ళు ఏమంటున్నారు అనే దాని నుంచి కాదు. దాదాపు ఫీల్డ్ నోట్స్ లాగా, ఫీల్డ్ నోట్స్ కథలే, కానీ ఫీల్డ్ మీ అనుభవాలు. ఇది ఈ అనుభవాలు ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది, మనం ఏమనుకుంటున్నాం అనేది కాదు. దట్ ఈస్ రైట్. అందువల్ల వాళ్ళ నుంచి మనం ఏమి నేర్చుకున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా ఫెయిల్యూర్ స్టోరీస్ నా వైపు నుంచి. నేనేం చేయలేకపోయాను, అధికారి చాలా పెద్ద స్థాయిలో ఉన్నా అనుకుంటాం, కానీ బట్ మన సిస్టమ్ అనేది ఇప్పటికీ ఎలా ఉంది, దానివల్ల మామూలు ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతారు, తర్వాత అధికారుల వల్లనే సమస్యలు ఎలా వస్తాయి అనేది చెప్పడం అనేది ఇందులో ఉన్నది. మొత్తం నేను ఎలా ఫెయిల్ అయ్యాను, అది వ్యక్తిగతంగా నా లోపం కాదు, తర్వాత అడుగుతున్న మామూలు ఆ గిరిజనులు వాళ్ళది కాదు, అధికారులది కూడా నేరుగా అని చెప్పలేము. సిస్టంలో ఉండే లిమిటేషన్స్ ఎలా ఉంటాయి, అదే సమయంలో అయినా కూడా మనం పని చేయాలని చెప్పి ముందు రోజుల్లో అంటే ట్రైబల్ ఏరియాస్కి ఎందుకు వెళ్ళాలి అని అంటే, జనరల్గా వాళ్ళు ఎక్కడో వేరే ఉంటారు, వాళ్ళ ప్రపంచం వేరు, వాళ్ళతో మనకు సంబంధం లేదన్నట్టుగా ఉండే వాతావరణం ఉంది. ఉదాహరణకి చూడండి, మన సమాజమే అటువంటిది. ఇంట్లో ఆడవాళ్ళు వేరు, ఇంటి బయటకు వస్తే రకరకాల వృత్తి కులాల వాళ్ళు వేరే వాళ్ళు అన్నట్టుగా చూస్తారు. ఆ ఊరు నుంచి బయటకు వచ్చి చూస్తే దళితవాడ వాళ్ళు వేరు, వాళ్ళు వేరేగా ఉంటారు. అక్కడ నుంచి కొంత దూరం పోతే అడవి వస్తుంది, అడవిలో ఉండేవాళ్ళు వాళ్ళు వేరు. ఇట్లా విడివిడిగా ఉండడం అనేదే మనం సహజం అనుకునే సమాజంలో ఉన్నాం. అందులో లాస్ట్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారో వినడం అనేది చేయడానికి కారణం అదే. అప్పట్లో మీరు భద్రాచలంలో ఏంటి మీ ఉద్యోగ హోదా ఏంటి? అక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్. ఐటీడీఏ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, తెలుగులో మన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ.
ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు సార్ అక్కడ ఆవుదలం? 2 ఏళ్ళు. 2 ఏళ్ళు కదా. ఓకే. భద్రాచలం మన్యం కథలు, మన్యం కథలు. ఇదే కదా మీ పుస్తకం? ఇదే మీ తొలి ఎడిషన్. అది మీ తొలి పుస్తకం? తొలి పుస్తకము అది, తొలి ఎడిషను. తొలి ఎడిషన్. దాని తర్వాత 4 ఎడిషన్లు వచ్చాయి. ఓకే ఓకే ఓకే. ఆ తర్వాత ఇది ఇంకా ఆల్ ఇండియా లాంగ్వేజ్లో నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు హిందీ, కన్నడ, తమిళ్, బెంగాలీ, ఒడియా భాషల్లోకి తెచ్చారు. అయితే సార్ విద్యాసాగర్ గారు, మీ తొలి పుస్తకం సాహిత్య ప్రపంచంలో ఒక సంచలనం కాదు కానీ ఒక ప్రభావం చూపించింది రచయితల మీద. మనం కూడా అట్టడుగు వర్గాల, ముఖ్యంగా అడవి బిడ్డల గురించి ఆలోచించాలని ఒక ఆలోచన రేకెత్తించింది భద్రాచలం మన్యం కథలు. ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నేను చాలామంది రచయితలు కలిసినప్పుడు ఎక్కడక్కడ ఈ ప్రస్తావన వస్తుంది. యాక్చువల్గా ఈరోజు మనం ఇంటర్వ్యూ అనుకున్నాం. నిన్న కూడా ఒక పొద్దున ఒక భద్రాచలం నుంచి ఒక టీచర్ నాతో ఫోన్లో మాట్లాడుతూ మీ గురించి చెప్పారు. విద్యాసాగర్ గారు మా దగ్గర పనిచేశారు, వారి మన్యం కథలు మీరు చదివారని నన్ను అడిగారు. ఆ విధంగా ఏదో సందర్భంలో మీరు గుర్తొస్తారు. అయితే ఈ పుస్తకం వెనకాల ఒక ఆసక్తికరమైన విషయం ఉందని నేను విన్నాను. అది ఎంతవరకు నిజం మీరు చెప్పాలి. ఏంటిది? ఈ పుస్తకం రాయటం వల్ల మీరు ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు పడ్డారు, మీ ఐఏఎస్ హోదా వెనక్కి వెళ్ళిందని కూడా నేను ఒక చోట ఎక్కడ చదివాను. అది ఎంతవరకు నిజమో మీరు చెప్పండి. ఐఏఎస్ హోదా వెనక్కి వెళ్ళడం కాదు, అక్కడ ఉన్నది ఏంటంటే ఐఏఎస్ హోదాని అధిగమించింది ఈ పుస్తకం. ఓకే, రైట్. అది వెనక్కి వెళ్ళడం కాదు, అధిగమించింది. అధిగమించింది, రైట్. సో అధిగమించడానికి కారణం ఏంటంటే ఒక గుర్తింపు దగ్గరకు వచ్చేటప్పటికి విద్యాసాగర్ అంటే ఎవరు, అంతకుముందు మామూలుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చాలామందికి తెలిసి ఉండొచ్చు. కానీ బట్ ఎక్కువ మందికి తెలిసింది ఈ పుస్తకం వచ్చిన తర్వాత విద్యాసాగర్ అంటే మన్యం కథలు రాసిన విద్యాసాగరా, ఓకే ఆయన. సో ఆ రకంగా ఐఏఎస్ హోదాను అధిగమించింది. కానీ మీరు ఉద్యోగపరంగా ఇబ్బందులు పడ్డారని ఎక్కడో ఒక పత్రికలో చదివాను నేను. ఇబ్బందులు పడడం అంటే వాటిని నేను తీవ్రమైన ఇబ్బందులకు అనుకోలేదు. ఓకే, ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమే, కానీ అవి చాలా తీవ్రమైన ఇబ్బందులని, అంచేత మనం చేయాల్సింది ఇక మనకెందుకులే అని అనిపించలేదు. ఇవన్నీ సహజమే. వాటిని మనం ఒక్కొక్కదాన్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళాలి తప్పితే ఇక ఇక్కడ ఆగిపోవాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి. అంటే ఇబ్బందులు అంటే ఏం లేదు, అది ఏంటి అంటే ఒకటి నేను విన్నది ఏంటంటే ఎవరు జర్నలిస్ట్ మీ గురించి కొంచెం పత్రికలో రాశారు. అంటే మీరు అక్కడ పనిచేస్తున్న విధానం కానీ దాని గురించి బహుశా ఆయన కొంచెం పాజిటివ్ యాంగిల్లోనే రాశారు బాగా. ఇప్పుడు యాక్చువల్గా తను చాలా బాగా రాశారు. ఓకే, కానీ వాస్తవాలు రాశాడు, అబద్ధాలు కాదు. వాస్తవాలు రాశారు. అంటే కొన్నిసార్లు వాస్తవాల వల్లనే సమస్య వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం అందుకే చాలాసార్లు ముఖ్యంగా ప్రభుత్వ అధికారిగా ఒక బాధ్యత ఉండే దగ్గర ఏంటంటే ఆఫ్ ది రికార్డ్ అని చెప్పడం అనేది ఉంటుంది. ఓకే, నేను దీనిలో ఆఫ్ ది రికార్డ్ అనే చెప్పాను. అతను ఒక్కడికి ఇచ్చిన ఇంటర్వ్యూ కాదది. 40 మంది జర్నలిస్టులు, అందరూ 40 మంది జర్నలిస్టులు హైదరాబాదు నుంచి ట్రైబల్ ఏరియాస్ చూడడం కోసం వాళ్ళు భద్రాచలాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఐటీడీఏ భద్రాచలాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో సెలెక్ట్ చేసుకునే దానిలో ఆ రాసిన జర్నలిస్ట్కి నాకు అప్పటికి తెలియదు, కానీ అతనికి ఇదంతా నేను ఆఫ్ ది రికార్డ్ అని చెప్పిన దాన్ని ఏం చేశాడంటే దాన్ని హైలైట్ చేశాడు. కానీ ఒక రకంగా అది మంచిదే. దానిలో అతను పెట్టిన హెడ్లైన్ ఏంటంటే వేర్ ద ల్యాండ్ ఈజ్ బార్టర్డ్ ఫర్ సాల్ట్ అండ్ టొబాకో అని హెడ్డింగ్ అనేది. అది కూడా ఎట్లా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆ రోజుల్లో బాగా పాపులర్ పేపర్ కదా. అవునండి. అటువంటి పేపర్లో ఫ్రంట్ పేజీలో సెకండ్ హాఫ్లో ఫుల్ హాఫ్ పేజ్ పెట్టేసేసి సెంటర్లో నా ఫోటో పెట్టేశాడు. ఒక ఆఫీసర్గా నేను మామూలుగా ఇంటర్వ్యూ చేశాడన్నట్టు కాకుండా ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ చైర్లో నేను కూర్చొని నేనేదో స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పెట్టేశాడు. వేర్ ద ల్యాండ్ ఈజ్ బార్టర్డ్ ఫర్ సాల్ట్ అండ్ టొబాకో. సో దాన్ని అప్పుడు మంత్రిగా ఉన్న సుధాకర్ రావు గారు అనుకుంటాను. ఏ సంవత్సరం అయ్యి ఉండొచ్చు సార్ అది దాదాపు? దట్ వాజ్ ఇన్ 88. ఓకే, 89 బిగినింగ్లో ఎప్పుడో ఉండొచ్చు.
సో ఆయన చూసి హూ ఇస్ దిస్ ఫెలో హూ హ్యాస్ గివెన్ దిస్ స్టేట్మెంట్ బీయింగ్ ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అని చెప్పి వెళ్ళి చెన్నారెడ్డి గారికి చెప్పారు. ఇతను ఎవడండి, అంటే నాన్ ట్రైబల్స్ అంతా అంత దారుణం చేస్తున్నారా, ప్రభుత్వాలంతా నిద్రపోతున్నాయని అతని ఉద్దేశమా అన్నట్టుగా చెన్నారెడ్డి గారికి చెప్పారు. సో చెన్నారెడ్డి గారు యాజ్ యూజువల్ అంటే రెగ్యులర్గా ఆయన వెంటనే అట్లా కాకుండా ఆయన అప్పుడు కుమారస్వామి రెడ్డి గారు ఐ థింక్ హీ వాజ్ విత్ సీఎం యాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం, ఆయనకు చెప్పినట్టుగా. సో ఆయన నన్ను పిలిపించారు, కుమారస్వామి రెడ్డి గారు, ఏం చేసావా అని. అంటే నేనేం చేయలేదు సార్, మీకు యాక్చువల్గా చెప్తున్నాను, అది ఆఫ్ ది రికార్డు వాస్తవానికి ఇట్లా ఉంటుందండి అని చెప్పాను. అంటే యాజ్ అ ప్రాజెక్ట్ ఆఫీసర్, యాజ్ అన్ ఆఫీసర్ ఐ కెనాట్ సే ఇట్ ఓపెన్లీ. అందుకని వాళ్ళకి చెప్పను కూడా చెప్పాను నేను. మీరు ఏరియా అంతా తిరిగి వచ్చారు కదా, వాస్తవాలు మీరు చూశారు కాబట్టి, అయినా కూడా మీరు పనిచేస్తున్నారే అని చెప్పి అప్రిషియేటివ్గా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వాస్తవాలు చెప్తున్నాను నేను. ఇది వాస్తవమని చెప్పే చేశానండి. బట్ అతను ఆవేశపడిపోయినట్టున్నాడు, ఈయన ఎవరో చాలా సీరియస్గా పనిచేస్తున్నట్టున్నాడే, దాన్ని నేను హైలైట్ చేస్తే బాగుంటుంది అదే చేసేశారు. అంటే సరే నేను చూసుకుంటాను పో అని ఆయన అన్నారు. తర్వాత అట్లా చేసేసి దాని మీద సీరియస్ ఎంక్వైరీలు, చాలా సీరియస్ ఎంక్వైరీలు, రెండు సార్లు సీరియస్ ఎంక్వైరీలు చేశారు. చేసి అంటే మనం అక్కడంతా ఏరియాలో తిరిగి వచ్చి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా ఎంక్వైరీలు ఏమైనా జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు లోకల్గా ఎవరైతే దానివల్ల నేను చేసిన పనుల వల్ల వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకున్నారు. ఎట్లా గుర్తుపెట్టుకుంటే, ఎవరు ఆ ఘటన సరేనా, వాళ్ళు ఓపెన్గా తిట్టారండి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా అని చెప్పి ఎంక్వైరీకి వెళ్ళినాను. అరే మేమేది కావాలని రాలేదనే, గవర్నమెంట్ ఆఫీసర్స్ కదా అందుకని వచ్చాము. అంటే లేదండి చూడండి, కావాలంటే చూడండి, ఇప్పుడు మేము తొక్కుతున్న సైకిల్ ఆయన ఇచ్చినవే, ఇప్పుడు అక్కడ గోదావరి ఒడ్డున మోటార్లు ఉన్నాయి కదా అవన్నీ ఆయన ఇచ్చినవే, ఇప్పుడు మేము మేకలు మేపుకోవడానికి ఇక్కడికి వచ్చాము, ఇవి కూడా ఆయన ఇచ్చినవే, ఆయన ఇచ్చినవే. ఆయన ఏదో చేయలేదని, ఆయన ఏదో అన్యాయం చేశాడు, లేకపోతే ఆయన సొంతగా ఏదో సంపాదించుకున్నాడు అనే పని అయితే మా దాకా ఎందుకు వస్తాడు ఆయన. అట్లా ఎందుకంటే తొలి ఎంక్వైరీలో ఎంక్వైరీ చేసిన వాళ్ళు సరిగ్గా చేయలేదేమో అని చెప్పి, అంటే ఆ కసి తీరక ఆ టైంలో ఉన్న ఒక కలెక్టరు, ఆ టైంలో అక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యే, వాళ్ళిద్దరికీ నేను జూనియర్ని అవుతాను కదా, అవునండి, కలెక్టర్కి నేను జూనియర్ని అవుతాను. సో న్యాచురల్లీ ఇతను ఇంత పాపులర్గా ఉండడం ఏంటి అనేది, దాంతో అతను తర్వాత పోతే నేను చెప్తే పని అయిపోవాలనుకునే ఎమ్మెల్యే, వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు పట్టుబట్టి మళ్ళీ రెండోసారి ఎంక్వైరీ వేయించారు. రెండోసారి ఎంక్వైరీ అప్పుడు వీళ్ళందరూ చెప్పారట, ఏంటి పురుగులు పడి చేస్తారా అని అన్న తర్వాత వాళ్ళు వచ్చి అవే రికార్డ్ చేశారంట. అవన్నీ చాలా ఇంటీరియర్గా తిరిగామండి. ఇప్పుడు ఇంతకుముందు తొలి ఎంక్వైరీలో అన్ని విషయాలు చూడలేదేమో, అన్ని ప్రాంతాలు తిరగలేదేమో అని అనుకున్నారని చెప్పి మేము ఇంకా ఇంటీరియర్కి వెళ్ళాము. యాక్చువల్గా ఇంటీరియర్లో ఎక్కువ వినబడుతున్నది ఆయన పేరు, ఎందుకంటే ఆయన అక్కడ దాకా వెళ్ళాడు. సో అట్లా 2 సీరియస్ ఎంక్వైరీస్ జరిగాయి. అటువంటి ఎంక్వైరీస్తో మనం అక్కడ ఉండడము, పనిచేయడం అనేది కాదు, ముఖ్యంగా లోకల్గా ఉన్న వాళ్ళతో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళతో మాట్లాడడం వల్ల, వాళ్ళు గుర్తుపెట్టుకోవడం వల్ల యాక్చువల్గా వాళ్ళు నన్ను సేవ్ చేసినట్టే. అంటే మీరు నిజాయితీగా పనిచేసినందుకు ఇది బహుమానం, వాళ్ళు సేవ్ చేసినా అనుకోవాలి. సో అట్లా సమస్య. తర్వాత ఏమైంది సార్, మిమ్మల్ని ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారా అక్కడ నుంచి? ఎట్లా? అక్కడే నేను అప్పుడే ఇదంతా జరుగుతున్నప్పుడే ఇక లాభం లేదని చెప్పి నాతో కలెక్టర్గా ఉన్నవాడే ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నాడు. అతనికి నేనే చెప్పాను, బాస్ నేను కొంతకాలం ఉన్నాను ఇక్కడ, నువ్వు కొత్తగా వచ్చావు. అతను అప్పుడే వచ్చాడు, ఛార్జ్ తీసుకున్నట్టున్నాడు. రెండో రోజు ఈ ప్రెస్ వాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి, ప్రెస్ టీమ్, ప్రెస్ టూర్, మీడియా టూర్ కింద. సో అతను కొంచెం అంటే జనరల్గా వాళ్ళు వచ్చి మీతో ఇంటర్వ్యూ తీసుకోవటం అనేది ఒక రకంగా ఉంటుంది కదా, అహమాది ఉంటుంది జనరల్. సో అందువల్ల ఏంటంటే చెప్పాను నేను, బాస్ 2 ఏళ్ళు అయింది, నేను వెళ్తాను, నువ్వు యు బీ హియర్.
అంటే అతను నాకు తెలుసు, మ్మ్. అక్కడికి వెళ్ళడానికి ముందు బాగా తెలిసిన వాడే. ఓకే బట్ ఆ పోస్ట్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఓకే సో ఇవన్నీ ఇట్లా ఉంటాయి అనుకొని నేనే చెప్పి గవర్నమెంట్ని కూడా నేనే అడిగాను, నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి సెలవు పెట్టేసి వచ్చేసాను. తర్వాత ట్రాన్స్ఫర్ చేశాను. ఎక్కడ చేశారు? ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్కి హైదరాబాద్కి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఓకే డిప్యూటీ సెక్రటరీగా చేశారు. ఓకే సార్, ఇప్పుడు మనం మళ్ళీ భద్రాచలం మన్యం కథల్లోకి వద్దాం. ఈ బుక్ మీరు అక్కడ అనుభవాలు, భద్రాచలంలో పనిచేసిన అనుభవాలు రాశారు కదా, ఇది మీరు డైరెక్టే రాశారా లేదన్నా ఏదన్నా పత్రికల్లో సీరియల్గానే వచ్చిందా? అంటే యాక్చువల్గా సీరియలైజ్ అయింది. ఆంధ్రప్రభలో పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఉండేవారు. ఓకే ఆయనకి ఈ ఏరియాస్ ఇక్కడ ఈ వీళ్ళ మీద కొంత ఆసక్తి ఉండేది. సో అందువల్ల ఆయన నాకు పరిచయం అయ్యారు. ఏ రకంగా అనేది గుర్తులేదు కానీ ఆయన పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఆయన మీరు ఎందుకంటే మా ఆవిడ సెన్సార్ ఆఫీసర్గా ఉన్నారు, ఈయన సెన్సార్ బోర్డులో మెంబర్ పుత్తూరు వెంకటేశ్వరరావు గారు. అందువల్ల తెలిసి ఆయన ఇదేంటండి మేడం ఇక్కడికి వస్తే మీరు 300 కిలోమీటర్లు భద్రాచలం వెళ్ళారేంటి? మరి ఇద్దరం ఐఏఎస్ ఆఫీసర్లం కదండి, ఎవరు చేయాలనుకున్నది వాళ్ళు చేస్తే బాగుంటుంది, చేసే అవకాశం ఉండేది ఇప్పుడే కదా అని చెప్పి అన్నాను. తర్వాత అందువల్ల ఏంటంటే ఆయన సీరియలైజ్ చేశారు ఓకే ఆంధ్రప్రభలో. వీక్లీ కదా, వీక్లీయా డైలీయా? లేదు ఇది వీక్లీ వచ్చేది. వీక్లీ, అదే వీక్లీ కూడా ఉండేది అప్పట్లో ఆంధ్రలో. ఆయన ఎడిటర్. సీరియలైజ్ చేశారు. ఆ సీరియలైజ్ చేసిన దాన్ని చాలామంది అప్పుడే చదివినట్టున్నారు. ఓకే తర్వాత దాన్ని పుస్తకంగా రావడానికి కూడా సీరియల్గా చదివిన, సీరియలైజ్ అయ్యి వస్తున్న దాన్ని చదివిన పివి రావు గారు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అప్పట్లో. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్. ఎస్, అవును. ఓకే. సో ఆయనకి నేను అంతకుముందు ఒక రకంగా తెలుసు. ఎట్లా అంటే తను కూడా ఈ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేవాడు కాబట్టి నేను సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నానంత వరకే తెలుసు, అంతకుమించి ఆయనకి ఏం తెలియదు. బట్ ఇది సీరియలైజ్ కావడం చదివిన తర్వాత అతనే వచ్చి ప్రపోజ్ చేశారు, ఈ బుక్ నేను పబ్లిష్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి. దానికోసం గౌతమి పబ్లికేషన్స్ అని చెప్పి ఒక పబ్లిష్ పెట్టి ఈ బుక్ తెచ్చారు ఆయన. ఓకే ఓకే ఓకే. ఇది చాలా ఇతర భాషల్లో కూడా అనువాదం అయిందని విన్నాను. ఎన్ని భాషల్లో? ఇది అంటే మన నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఆదాన్ ప్రదాన్ ప్రోగ్రామ్ కింద ఆల్ ఇండియా లాంగ్వేజ్లో అంటే మన బెంగాలీ, ఒడియా, తమిళ్, కన్నడ, హిందీ, ఈ భాషల్లోకి హిందీలోకి దాన్ని ట్రాన్స్లేట్ చేసిన జేఎల్ రెడ్డి గారు అని చెప్పి ప్రొఫెసర్ హిందీ, ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండేవారు. ఆయన చేశారు. ఆయన మంచి పేరు పెట్టారు ఈ బుక్కి. హిందీ ఎడిషన్కి మచిలీ పియే నా సూకే తాల్ అని, చేపలు తాగితే చెరువు ఎండుద్దా అని ఒక కథ ఉంది ఇందులో. ఓహో, ఓకే. చేపలు తాగితే చెరువు ఎండిపోతుందా అని. సో అట్లా ఆల్ ఇండియా లాంగ్వేజ్లో ఒక అట్లా వచ్చింది. కవర్ పేజీ అబ్జర్వ్ చేశాను నేను. బహుశా ఈయన కోయా ట్రైబ్ ఏమో అనుకుంటున్నా నేను. మీరు కరెక్ట్ చేయాలి. మీరు తీసిన ఫోటో లేకపోతే మీరు పనిచేస్తున్న ప్రాంతంలో మనిషి అయినా ఈయన గురించి ఏమైనా చెప్తారు మీరు? సున్నం సిరిమప్ప ఆయన పేరు. సున్నం సిరిమప్ప ఎందుకంటే నన్ను చాలా సీరియస్గా ప్రశ్నించిన వాడు. అబ్బా, ఏ విషయాలు ప్రశ్నించాడు చెప్పండి. ఏ విషయంలో ప్రశ్నించాడు? అతను ఏమన్నాడంటే రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చేవాడు. అతను చంద్రగొండల మండలము, పాలవంచి కొంచెం దగ్గరనే ఉంటుంది చంద్రగొండ మండలం అనేది. ఫ్రీక్వెంట్గా వచ్చేవాడు. అందువల్ల ఆఫీసుల గురించి అదంతా తెలుసు. సరే వస్తే అతను ఇన్సిస్ట్ చేసింది ఏంటంటే మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అన్నాడు. అంటే తనకి ఒక బాయ్ బిల్లు రాలేదు, నేను తువ్వేశాను, అప్పు చేశాను. తర్వాత ఆఫీసులకు పోతే వాళ్ళు ఎవరు వెంటనే రెస్పాండ్ కావడం లేదు, అప్పులోడు నా వెంటబడుతున్నాడు, అందుకని ఇక్కడ దాకా వచ్చాను అన్నాడు. సరే ఇక్కడ దాకా వచ్చాను తర్వాత మరి ఇప్పుడు ఏం చేద్దాము అన్నాను నేను. మీరు వచ్చి చూస్తే కింద పని చేసేవాళ్ళు ఇస్తారు కదా అన్నాడు. వస్తాను అన్నాను నేను.
అంటే మామూలుగా ఏంటంటే వస్తానంటేనే ఆ ప్రాంతంలో ఆ వాతావరణంలో ఉండేవాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇతను ఏం చేశారంటే అది పనిగా ఆ లైన్ నుంచి పక్కకి వెళ్ళిపోయి కూర్చొని కాసేపు అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఎప్పుడు వస్తావు చెప్పు అన్నాడు. ఇలాగ అడిగాడు. ఎప్పుడు అంటే అదే మామూలుగా ఎప్పుడు వస్తావు చెప్పు అన్నాడు. నేను అంటే ఒక క్షణం కోపం వచ్చింది నిజమే, కానీ బట్ తర్వాత అనిపించింది అతను ఎందుకు అంత ఖచ్చితంగా అడుగుతున్నాడు అని తెలుసుకుందామని చెప్పి ఏం చేశానంటే, అవును నన్ను ఇంత ఖచ్చితంగా అడుగుతున్నావు కదా, కింద మరి మండల ఆఫీస్లో లేకుంటే అంటే ఎంపీడీఓ ఆఫీస్లో, మండల ఆఫీస్లో, లేకుంటే తహసీల్ ఆఫీస్లో ఇక్కడ వాళ్ళని అంత గట్టిగా అడగొచ్చు కదంటే, సారు అంత గట్టిగా అడిగితే బతకనిస్తారా? నువ్వంటే నేను ఇంతసేపు మాట్లాడుతుంటే మాట్లాడినిస్తున్నావు, కానీ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉంటే నన్ను కూర్చొనిచ్చినావు, ఇంతసేపు కూర్చొనిచ్చినావు, నాతో ఇంతసేపు మాట్లాడుతున్నావు, అక్కడ నేను ఇదే ఇటు మాట్లాడితే బతకనిస్తారా? అందుకని బతకనిస్తారా అనే సార్ కథ దానిలో ఉండే. ఓకే. అతను మన సిస్టంలో ఏమంటాడంటే ఆఫీసర్లకి ఒకసారి పోతే సార్ లేరన్నారు అంటే ఫైల్ చూసి అతను రెండోసారి పోతే ఆ అల్మేరా తాళాలు లేవన్నారు, మూడోసారి పోతే ఏదో పండగ రోజు ఈరోజు అన్నారు. ఇన్నిసార్లు తిరిగే అంత దమ్ము మాకెక్కడున్నా సార్, ఇన్నిసార్లు తిరగగలుగుతామా? అట్లా ఇన్ని రోజులు పోతూ ఉంటే అప్పులోళ్ళు వాళ్ళు ఊరుకుంటారా అని చెప్పి, నువ్వంటే మా పిల్లలు ఎట్టున్నారని అడిగినావు, ఏం నువ్వు తిన్నావా లేదని అడిగినావు, తర్వాత పోతే నీ భూమి సంగతి ఏంటి ఇవన్నీ నువ్వైతే అడిగినావు, కానీ వాళ్ళతో ఇవన్నీ మాట్లాడితే ఎక్కడ అనే సందర్భంలో అతను చెప్పాడు మొత్తం బతకనిస్తారా అనేది మన వ్యవస్థ మొత్తాన్ని ప్రశ్నిస్తున్నాడు అతను. చాలా బలమైన సబ్జెక్ట్ మీ కథకి. అదే అంటే మీరు వాళ్ళ జీవితానికి ఎంత దగ్గరగా ఉన్నదో అతను అబ్జర్వ్ చేశాడు కాబట్టి ఆయన గట్టిగా మిమ్మల్ని అడగగలిగాడు. ఇవన్నీ వాళ్ళు చెప్పినవి, ప్రతి కథ వాళ్ళు చెప్పింది వాళ్ళ దగ్గర నుంచి నేనేం నేర్చుకున్నాను. అధికారులుగా మనం ఏమనుకుంటామంటే ప్రతిదానికి మనం సొల్యూషన్ చెప్పగలం అనుకుంటాం. వాస్తవం అది కాదు, గ్రౌండ్ రియాలిటీ అది కాదు. గ్రౌండ్ రియాలిటీని వాళ్ళేం చెప్తున్నారు అంటే ఆ బాధలు పడేవాళ్ళు ఏం చెప్తున్నారు విని, దానికి పరిష్కారం అని చెప్పి వాళ్ళేమనుకుంటున్నారో అది కూడా విని, దాన్ని ఎట్లయినా మనం ఆ పరిష్కారాన్ని అదే రకంగా చేయగలమా లేకుంటే కొంచెం ఇంప్రూవ్ చేయవచ్చా అని ఆలోచించి మనం పనిచేయాలి తప్పితే వాళ్ళు చెప్పేది వినకుండడం కానీ, లేకుంటే వాళ్ళు మాట్లాడుతుంటే సగంలో ఆపేసి మనమే సొల్యూషన్ చెప్పేయడం కానీ, దానివల్ల ఏమంటే ఇప్పుడు సగం సమస్యలు అనేవి అధికారుల వల్ల వస్తున్నాయి వ్యవస్థలో. అసలు మీ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే మా జర్నలిస్ట్ నేర్చుకోవాలి. ఇది జర్నలిస్ట్ ఒక పాఠంలా ఉంది మీరు చెప్పేది. చాలా సొల్యూషన్ వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ చెప్పనివ్వరు. మనం ఏదో చేస్తున్నాం అనే ఫీలింగ్లో. గ్రేట్ సార్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు మాకు. సార్ విద్యాసాగర్ గారు, ఈ భద్రాచలం మన్యం కథలు రాయటానికి మీకంటే ప్రేరణ ఏంటి? గతంలో ఎవరన్నా రచయితలది బాగా చదివారా? సాహిత్యం మీద మీకు బాగా మక్కువ, లేదా ఆదివాసీల సమస్యలు వెలుగులో తీసుకొని రావాలని ఇది రాశారా? ముఖ్యంగా అక్కడ ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయి, తర్వాత పోతే అక్కడికి వెళ్ళే వాళ్ళు మనం ఎవరమైనా కానీ ఎలా పనిచేస్తే మంచిది అనేది నా తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఒక అవగాహన కల్పించడం కేస్ స్టడీ అనుకోవచ్చా? కేస్ స్టడీలా ఉంటుందని అది నా ఉద్దేశమే. తర్వాత వచ్చేవాళ్ళు కూడా మనకు అన్నిటికీ సొల్యూషన్స్ మనకు తెలుసని అనుకోవద్దు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు కొత్త ప్రదేశానికి వెళ్తున్నారు, మీకు జనరల్ నాలెడ్జ్ ఉండొచ్చు కానీ బట్ ఆ ప్రదేశాన్ని గురించి మీకు స్పెసిఫిక్ నాలెడ్జ్ లేదు. అందుకని అక్కడ నేర్చుకోండి, చూడండి, ఓపెన్ మైండ్తో పనిచేయండి అని చెప్పడం కోసం రాసింది. అందువల్ల అది దానికి ఒక ప్రయోజనంతోనే రాశాను. కానీ ఒకటి మొట్టమొదటి ప్రేరణ మాత్రం ఏంటంటే ఇదంతా ఏమిటి ఇలా, ఎందుకంటే నేను తిరిగి వచ్చేటప్పుడు ఏమైందంటే
అదే ఇప్పుడు ఈ ఎంక్వైరీసు తర్వాత పోతే నా అంతటి నేనే ఇక నేను వెళ్తానని చెప్పి వచ్చేయడం చేశాను కదా. సరే, దానివల్ల ఏంటంటే నాతో పని చేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే. వాళ్ళని దెబ్బతీశారు. నన్ను ఏం చేయలేరు కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కాబట్టి నన్ను ఏం చేయలేరు. బట్ నాతో పని చేసిన వాళ్ళు, అంటే నేను ఈ అనుభవాలను సంపాదించడానికి ఆ అనుభవాల ఆధారంగా ఏవైతే ఇవి రాశానో దానికోసం పనిచేసిన కింది స్థాయి అధికారులు ఉన్నారు. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు దాన్ని తట్టుకోలేరు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి సర్వీస్లో ప్రాబ్లమ్స్ ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల అదంతా ఆలోచించినప్పుడు అనిపించింది, ఏం జరిగింది అని అనుకున్నప్పుడు ఆ టైంలో మా ఆవిడ రాయచూరు కలెక్టర్గా ఉండేది, రత్నప్రభ. రాయచూరు కలెక్టర్గా ఉన్నప్పుడు నేను ఇంకా వెళ్ళి అక్కడ ఉన్నాను కొన్ని రోజులు, జస్ట్ లైక్ దట్, ఒక బ్రేక్ లాగా ఉన్నప్పుడు. ఒకసారి ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ రెండు ప్రక్కల గెస్ట్ హౌస్లు ఉంటాయి. ఒకటి ఇంద్రభవన్ అని, ఇంకొకటి అక్కడ గెస్ట్ హౌస్లో ఈమె ఏదో మీటింగులు చేసుకుంటూ ఉంటే నేను గెస్ట్ హౌస్లో తుంగభద్ర డ్యామ్ ఆ వాటర్ అంతా చూసుకుంటూ జస్ట్ వరండాలో కూర్చొని అట్లా చూస్తూ ఉంటే అనిపించింది, ఏంటి ఏం జరిగింది అని ఒకసారి అట్లా రివైండ్ చేసినప్పుడు అనిపించింది. సరే, ఇప్పుడు నేను ఇక్కడికి ఎట్లా వచ్చాను బాగానే ఉంది కానీ, బట్ గుర్తు చేసుకుంటే వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నది చాలా ఉంది కదా. సో ఏం నేర్చుకున్నాను నేను? విద్యాసాగర్గా ఏం నేర్చుకున్నాను? ఐఏఎస్ ఆఫీసర్గా నాకు ఒక అవకాశం వచ్చింది ఐఏఎస్ ఆఫీసర్ని కాబట్టి, బట్ విద్యాసాగర్గా ఏం నేర్చుకున్నాను, ఒక అధికారిగా కూడా ఏం నేర్చుకున్నాను అనేది ఇట్లా రివైండ్ చేసినప్పుడు నాకు 21 ఇన్సిడెంట్స్ గుర్తొచ్చాయి. ఆ తర్వాత వరుసగా వాటిని రాసుకుంటూ వచ్చాను. ఓకే. సో అట్లా ఆ రకంగా జరిగింది. అది దానికి ప్రయోజనం ఉంది, ఓకే, ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అట్లా ఆ తర్వాత ఈ భద్రాచలం మన్యం కథలు రాసిన తర్వాత ఇంకేమైనా పుస్తకాలు రాశారా మీరు? ఆ తర్వాత కవిత్వం పుస్తకాలు వచ్చాయి. 2000లో మనిషి ఒక్కడే విడిగా మనలేడని పూర్తిగా తెలుగులో పర్యావరణం మీద వచ్చిన కవిత్వం. ఓకే. పూర్తిగా మొత్తం ఒక 1000 ఏళ్ళుగా అభివృద్ధి అనే పేరుతో ఏం జరుగుతున్నది, ఇప్పుడు పేద దేశాలు డెవలపింగ్ కంట్రీస్ అనుకునే కంట్రీస్లో అభివృద్ధి పేరుతో ఏం జరుగుతున్నది అనేది ఒక 1000 ఏళ్ల చరిత్ర కవిత్వంలో వచ్చింది అది. ఓకే. ఆ తర్వాత నేను ఇటు హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇది ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కమ్యూనిటీ కోసం పనిచేయాలని అనుకున్నాను. కమ్యూనిటీస్ కోసం పనిచేద్దాం, ఒక స్పెసిఫిక్ నాకంటూ ఆ డిపార్ట్మెంట్లో ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది కాకుండా కమ్యూనిటీస్ కోసం పనిచేద్దాము. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అదొక ఆపర్చునిటీ నాకు అని అనుకున్నప్పుడు ఆ సమయంలో ఈ అస్తిత్వ ఉద్యమాలు వచ్చేవి, దళిత మహిళ, ఇది స్త్రీవాదము, దళితవాదం, వీటన్నిటిని అస్తిత్వవాదాలని అవి ఎలా ఉన్నాయి, తర్వాత పోతే వాటి ప్రభావం ఏంటి అనే దాని మీద అసలు సంతకం అని చెప్పి ఇంకొక కవిత్వం పుస్తకం. నిజానికి ఉత్పత్తిదారులు వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు కాబట్టి. మనం చదువుకున్నామని చెప్పి వాళ్ళ సంతకాన్ని ఫోర్జరీ చేసి, అసలు సంతకం వాళ్ళది, మనం వాళ్ళ సంతకం ఫోర్జరీ చేసి వనరులన్నింటినీ మనము అనుభవిస్తున్నాము. నిజానికి ఎవరైతే ఉత్పత్తిదారులో ఉత్పత్తి కారకులో వాళ్ళు బాధలు పడుతున్నారు. అందువలనే అస్తిత్వ ఉద్యమాలన్నీ వస్తున్నాయి. ఇటు స్త్రీలు అనేవాళ్ళు మన సమాజానికే ఉత్పత్తి కారకులు. తర్వాత పోతే మిగిలిన ఇప్పుడు ఏవైతే రకరకాల మైనారిటీస్ ఉంటున్నారో వాళ్ళు ఎవరు మైనారిటీ కాదు, వాళ్ళందరినీ గెలిపినట్టు వాళ్ళు మెజారిటీ. సో వాళ్ళు ఇప్పుడు వివిధ వర్గాలుగా అస్తిత్వం కోసమే పోరాడాల్సి వస్తున్నది అనే రకంగా వాళ్ళు చేస్తున్నది అసలు సంతకము. చదువు పేరుతో అభివృద్ధి పేరుతో మనం చేస్తున్నది అనేది ఫోర్జరీ అనే అర్థం వచ్చేటట్టుగా అసలు సంతకం అని చెప్పి ఇంకొకటి. అదైన తర్వాత కొన్నాళ్ళు నేను డైరెక్ట్గా ఇక్కడ సోషల్ వెల్ఫేర్ కమిషనర్గా ఉన్నప్పుడు నేరుగా కొన్ని స్లమ్స్ చూశాను నేను. హైదరాబాద్ లాంటి సిటీ, మనం ఇప్పుడు విశ్వనగరం అంటున్నాం కదా,
విశ్వనగరాలు అనుకునే నగరాల్లో పెద్ద స్కై స్క్రాపర్స్ వాటి పక్కనే ఒక స్లమ్ కూడా ఉంటుంది. అది ఎటువంటిది అంటే ఓ పెద్ద డ్యామ్ కడితే ఆ రిజర్వాయర్ మధ్యలో కొన్ని చెట్లు మునిగి చనిపోతాయి. ఇన్ని నీళ్ళు ఉన్నాయి, దానివల్ల ఆ చెట్లకేం ప్రయోజనం? అదే నీళ్ళ వల్ల ఆ చెట్లు చచ్చిపోతాయి. అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే పెద్ద నగరం అని అనుకుంటున్నాం, కానీ దాని పక్కనే ఉండే ఆ నగరంలో వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఆ డ్యామ్లో మునిగి చచ్చిపోయే చెట్ల లాంటి వాళ్ళే. చాలా మంచి పోలిక. అని చెప్పి దాన్ని ఏంటి దీగుడు కింద అద్దపు పెంకు అనేది రెండు సంస్కృతులకి రెండు ప్రతీకలు అవి. దీగుడు అంటే దీపం పెట్టుకునే గూడు అని. అది ఏంటంటే పూర్తిగా ఇల్లు కాదు, అది ఒక గోడ మాత్రమే మొండి గోడలాగా ఉండొచ్చు. ఆ మొండి గోడకి వెనకంత ఈ చీరలు పాత పట్టలు ఏదో చుట్టూ పెట్టేసుకొని ఆ ఒక్క మొండి గోడ మాత్రమే ఆధారం. ఆ గూడు కింద వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో పగిలిపోయిన దాన్ని బయటపడేస్తే వీళ్ళు ఏం చేస్తే దాన్ని తీసుకొని వచ్చి పేడ అంటుపెట్టేసి దానికి అద్దం ముక్క అంటిస్తారు. మామూలుగా అయినట్టయితే ఏమనుకుంటారంటే పగిలిన అద్దము డబ్బు ఉన్న వాళ్ళకి అరిష్టం అంట. ఓహో, ఓకే. కానీ ఏమీ లేని వాళ్ళకి అదే ఆస్తి. సో డబ్బున్న వాళ్ళకి గదిలో అద్దం గదికి మించి చూపలేదు. దీగుడి కింద అద్ద పెంకు ఆ కాస్తలోనే మొత్తం విశ్వాన్ని శకలంలాగా చూపిస్తుంది. చాలా ఎమోషనల్గా ఉంది అసలు. ఇదే పెద్ద పొయిటరీలా ఉంది అసలు. అద్భుతం. సో అక్కడ ఒక ఫుల్ అద్దం ఉన్నా కూడా అది గదికి మించి చూపలేదు, ఎందుకంటే గది దాన్ని పరిమితం చేస్తున్నది కాబట్టి. ఈ పెంకు అట్లా కాదు, బయట ఉంది కాబట్టి మొత్తం విశ్వాన్నే ఒక శకలంలాగా చూపిస్తుంది అని చెప్పి ఆ రకంగా దీగుడి కింద అద్ద పెంకు అనే. లేటెస్ట్గా ఏమన్నా రాసే ఆలోచన ఉందా? ఆలోచన కదా, నేను రెగ్యులర్గా రాస్తూ ఉంటాను, కానీ దాదాపు నా చివరి పుస్తకం 10లో వచ్చింది. తర్వాత రాసినవి చాలా ఉన్నాయి, కానీ ఎందుకో వాటిని పబ్లిష్ చేయడం దగ్గరికి వచ్చేటప్పటికి అది బద్ధకమైన దానికన్నా కూడా బద్ధకం కూడా కాదు, ఒక రకమైన నిరాసక్తత. రాయడం వరకు ఇప్పుడు కంటిన్యూస్గా రాస్తూ ఉంటాను. ఓకే. పోయిటరీ, తర్వాత పోతే ఎస్సేస్, ఇవన్నీ ఎప్పటికప్పుడు రాస్తూనే ఉంటాను. నేను చూసాను మీ పోయిటరీ అక్కడ పత్రికలు అప్పుడప్పుడు చూస్తుంటాను. అంటే విశాఖపట్నంలో ఉన్నప్పుడు విశాఖ నా విశాఖ అని చెప్పి అక్కడ ఒక పుస్తకం తెచ్చాం. ఎందుకంటే మనకు వెనకబడిన ప్రాంతాలనే మాట వింటుంటాం కదా, వెనకబడిన ప్రాంతాలు లేవు, వెనకబడేసిన ప్రాంతాలే ఉంటాయి. ప్రతి ప్రాంతంలో వనరులు అనేవి ఉంటాయి. ఆ వనరులు స్థానికంగా ఉన్న వాళ్ళకు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళ చేతుల్లో ఉంటాయి. స్థానికంగా ఉన్నవాళ్ళు వాటి మీద పనిచేయవలసిన కూలి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ప్రాంతాన్ని ఏ రకంగా వెనకబడేస్తారు అని చెప్పి ఒక ప్రాంత చరిత్రను గురించి చెప్దామనే ఉద్దేశంతోనే ఇది విశాఖ నా విశాఖ అని చెప్పి ఉత్తరాంధ్ర మొత్తం, ఉత్తరాంధ్ర చరిత్ర ఏంటి, ఉత్తరాంధ్ర సంస్కృతి ఏంటి, ఉత్తరాంధ్ర రాజకీయం ఏంటి అనే అన్నింటినీ కలిపి విశాఖ నా విశాఖ. అది కూడా కవిత్వం పుస్తకమే. సార్ మీరు కథలు రాశారు, కవిత్వం రాశారు, కొన్ని పుస్తకాలు కూడా రాశారు. దీని వెనుక మీరు ఏదైనా సాహిత్య ప్రభావం ఉందా, లేదా ఎవరైనా రచయితల ప్రభావం ఉందా? మీకు నచ్చిన రచయితలు, కవులు ఎవరో చెప్పండి. అంటే ప్రత్యేకించి ఒకరు అని చెప్పడానికి లేదు. నేను జనరల్గా చదువుతాను. జనరల్గా చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన దానిలో ఒక ఐడియా వల్ల మనకు ఇంకొన్ని ఐడియాస్ వస్తాయి. వాటిని రాసుకుంటూ పోవడం అనేది ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రత్యేకించి ఫలాని వాళ్ళ వల్లనే పూర్తిగా మనం ప్రభావితం అయ్యాము, అదే దారిలో వెళ్ళడం అనేది కాదు. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే మనం ఎవరైతే ఈరోజు గొప్ప రచయితలు అనుకుంటున్నామో వాళ్ళకు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ను దాటి ఈరోజు ముందుకు రాగలిగాం మనం. ఇప్పుడు తెలుగు సాహిత్యం అనగానే శ్రీశ్రీ కవిత్వం అంటారు. శ్రీశ్రీ ఎంతవరకు ఆలోచించగలిగినాడు అంటే ఆ రోజుల్లో ఉన్న అవగాహన వల్ల వర్గ సమాజము, పేదలు, ధనికులు
ఇవి రెండే అనుకున్నాడు. కానీ ఉమ్, పేదలు ధనికులుగా ఉండడానికి సామాజిక నిర్మాణం అనేదే అసలు కారణం అని చెప్పి అతనికి తెలియదు. ఉమ్, అతనికి తెలిసే అవకాశం కూడా లేదు. అవును. అక్కడి నుంచి ముందుకు వచ్చినవాడు జాషువా. ఉమ్, ఇది సమాజంలో ఇది వర్గాల గురించి మాట్లాడుతున్నకు వర్గాలకు మూలము కూడా మన సామాజిక నిర్మాణమే అని చెప్పారు కదా. కానీ వాళ్ళు జాషువాని ఏ రకంగా చూశారు అని అంటే సెకండ్ రేట్ పోయిట్. ఉమ్, అంటే ఏంటి, పద్యాల్లో రాసుకుంటున్నాడు, తర్వాత పోతే ఏదో ఊరి బయట ఉండే దళిత వాడల గురించి దళితుల గురించి అంత రాయాల్సింది ఏముందండి అనే రకంగా ఆలోచించారు తప్పితే వాళ్ళు అంతకు మించి ఆలోచించలేకపోయారు. చలం స్త్రీల గురించి ఇది వాళ్ళ ఆ, ఈ స్వేచ్ఛను గురించి మాట్లాడంటాం. ఆ తర్వాత ఏమయ్యాడు చలం? ఇప్పుడు వీళ్ళు వ్యక్తులుగా కాదు చూడాల్సిందే, రచయితలుగా ఒక స్థాయికి మించి ముందుకెళ్ళలేకపోయారు. ఉమ్, ఆ తర్వాత చలం ఏమయ్యాడు? వ్యక్తివాదంలోకి వెళ్ళిపోయి రమణాశ్రయానికి వెళ్ళడం. వాళ్ళని ఈరోజు వ్యక్తులుగా తప్పుపట్టలేము, వాళ్ళు చేయగలిగింది చేశారు. కానీ వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఎంత అంటే అంతవరకే. ఎస్. దానికి ఆ తర్వాత ఇప్పుడు మనం చాలా ముందుకు వచ్చాం. అస్తిత్వవాదాలు అనేవి ఇప్పుడు వచ్చే ఈ తరం కొనసాగింపులో ఉంది. దానికి వాళ్ళు ఎంతో కొంత పోరాటమని నేర్పించిన లెఫ్ట్ పార్టీలు కానీ, తర్వాత పోతే వర్గ పోరాటం అనే దానివల్ల మనం పోరాడితే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు అనే వాదాన్ని అభ్యుదయ కవిత్వంలో తెచ్చిన వాళ్ళు కానీ, స్త్రీలకు కూడా వాళ్ళు స్వతంత్ర వ్యక్తులు, వాళ్ళకి స్వేచ్ఛ కావాలి అని చెప్పిన చలం కానీ, ఉమ్, వాళ్ళున్న రోజుల్లో వాళ్ళ అవగాహన మేరకి ఒక స్థాయికి తర్వాత దాన్ని అందుకొని ముందుకు రావడం అనేది జరిగింది. అందువల్ల ఇట్లా వీటిని చూస్తూ రావడం అనేది తప్పితే ఒకరు ప్రత్యేకించి నన్ను ప్రభావితం చేశారు అనడానికి పలాని వాళ్ళని చెప్పలేను.